రెండవ మార్లు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నువ్వేం చేయుచున్నావని అతన్ని అడుగగా, అందుకు ఆయన, నువ్వు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా వైపున సంచరింపగా పరమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతము బద్దలాయ, చీడలు చిన్నాభిన్నములాయ, కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను, కానీ భూకంపనందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నువ్వేం చేయుచున్నావని ఇప్పుడు పలికిన మాట వినబడెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతం చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతం చేయును. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరికల ఎడ్ల చేత తుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినుల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతని
అతనికి ఉపచారం చేయుచుండెను. రెండవ వచనం, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగ చేయునుగాక. కాబట్టి యెజబెలు ఏలియాను మరుసటి రోజు వరకు హతమారుస్తుంది అని కబురు చేసింది. యెజబెలు సామాన్యురాలు కాదు. ఆహాబే చెడ్డవాడంటే ఆహాబు కంటే చెడ్డది. ఆహాబును కూడా తప్పులు చేయడానికి ప్రేరేపించేది యెజబెలు యొక్క సాక్ష్యం అదే. శత్రువు ఎప్పుడు చంప చూస్తాడు. దొంగతనము, హత్యను, నాశనం చేయటకు వస్తాడు. కాబట్టి శత్రువు ఎప్పుడే కానీ చంప చూచేవాడు. అది గుర్తించాలి. అనేకులు చనిపోవడానికి కూడా, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రేరేపించబడేది కూడా సాతాను యొక్క ప్రేరేపణ. ఏ విధంగానైనా ఎవరినైనా తమ జీవితము మరి ఆత్మహత్యనైనా చేసుకోవడానికి కూడా అలాగ ప్రేరేపిస్తాడు. సాతాను క్రియలు అలా ఉంటాయి. జాగ్రత్త ఉండాలి. అనేకులు అలాగ చనిపోయి నశించారు. సిద్ధపడకుండా, రక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా కూడా చనిపోయారు. తప్పుడు ప్రేరేపణకు లొంగి. ఏలియా కూడా చాలా నిరుత్సాహానికి గురి అయ్యాడు. ఒక విధంగా మరి తన ప్రాణం తీసివేస్తే మంచిది అని దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు. నా పితరుల కంటే 4వ వచనం చదవండి. మరణాపేక్ష గలవాడు యెహోవా ఎక్కువవాడని కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకొను అని ప్రార్థన చేశాడు. కొంత కృంగిపోయాడు. ఇంకా ఒక విధంగా ఏలియా చనిపోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ సమయం రావాలి. సమయానికి ముందు చనిపోవడం కూడా పొరపాటే. మరి పనిని ముగించి ప్రభు సన్నిధికి పిలువబడినప్పుడు ప్రభు సన్నిధికి చేరాలి. పౌలు కూడా మరి నాకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒక విధంగా అనేక కష్టాల నుండి కూడా పౌలు కూడా పోయి ఒక విధంగా చనిపోవడానికి తాను సిద్ధంగా ఉండినట్టు, ఆశతో కూడా ఉండినట్టు కూడా చెప్తాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండుట నాకు మరి మేలు, అంతేనా అని అన్నాడు. ఫిలిప్పీ 1:23 ఇవి రెండుట
మధ్య ఇరుకునబడి ఉన్నాను. అంటే ఈ లోకములో ఉండాలా, ప్రభు దగ్గరికి వెళ్ళాలా? ప్రభు దగ్గరికి వెళ్ళేది శ్రేష్టమైన అనుభవం. లోకములో ఉండేది చాలా కష్టతరమైన పరిస్థితి. అందుకే నేను ఇరుక్కునబడి ఉన్నాను, తీర్మానం చేయలేకపోతున్నాను. ఇక్కడ ఉండాలని నాకేమంత ఆశయం లేదు, వెళ్ళిపోవడమే నాకు ఇష్టం అని చెప్తాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. వాడి పౌలు అపోస్తలుడు ఎలాగూ సిద్ధపడి ఆశించి అది గొప్ప మేలు, అదొక శ్రేష్టమైన అనుభవంగా కూడా చెప్పగలిగాడు. లోకమును విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళడం ఒక విధంగా అది నిజం. దేవుని దాసులకు, దేవుని ప్రజలకు అదొక గొప్ప సంతోషం. ఎవరో గొప్ప దైవజనుడు చనిపోకముందు, ఏ రోజైతే చనిపోబోతున్నాడో అని తనకు తెలిసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఈ దినం నాకు పట్టాభిషేక దినము అన్నాడు. ఈ దినం నాకు ప్రభు కిరీటం ఇచ్చే దినము అన్నాడు. అందరేమో ఏడుస్తున్నారు, ఈయనేమో నాకు ఈ దినం ప్రభు కిరీటం పెట్టే దినము అన్నాడు. అట్లా ఉంటుంది దైవజనుల యొక్క జీవితం. ఏదో సిద్ధపడడం మాత్రమే కాదు, ఆశతో ఎదురు చూచే జీవితం. ధన్యకరమైన అనుభవంలోనికి వెళుతామని ఎంతో ఆతృతతో జీవించే జీవితం. మరణం అంటే ఎంత ధన్యులు కదా. సరే, ఏలియా ఒక విధంగా జెజబెల్ యొక్క మాటలకు కొంత నిరుత్సాహపడి అన్నాడు అనుకోండి. అయినా తాను కూడా ప్రభు సన్నిధికి వెళ్ళడానికి మాత్రం సిద్ధంగా ఉండిన వ్యక్తి. తర్వాత దూత వచ్చి ఏలియాను 2 సార్లు భోజనం చేయమని కూడా చెబుతున్నాడు. భోజనం పెట్టాడు. 5-6 వచనాలు. ఎందుకంటే చాలా దూర ప్రయాణం ఉంది, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది మరి అని చెప్పి 2 సార్లు తట్టి లేపి భోజనం దేవుని దూత వచ్చి మరి భోజనం పెడతాడు. దేవుని దూతలు దేవుని ప్రజలకు పరిచర్య చేయడానికి నియమించబడిన వారు. అనేక సందర్భాల్లో దూతలు వచ్చి దేవుని బిడ్డలకు, దేవుని దాసులకు మరి పరిచర్య చేసేటట్టు జరుగుతారు. అది మనకి ఇవ్వబడిన ధన్యత. ఎబ్రీ 1:14 చదవండి. ఎబ్రీ 1:14 వీరందరూ అనగా దూతలందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. అసలు సృష్టిలో దూతలు మనకంటే గొప్పవారు, అక్షయ దేహులు.
ప్రకాశించేవారు, బలవంతులు, దేవుని సన్నిధిలో నిలిచేవారు. అయితే రక్షణ ద్వారా మనం దూతల కంటే మించిన వారు, దేవుని పిల్లలు. దూతలు ఎవరిని కూడా దేవుడు నా పిల్లలు అని పిలవలేదు, నా దాసులు అని పిలిచారు. దేవుని ఆజ్ఞను నెరవేర్చే దాసులు అంతే, పరిచారకులైన ఆత్మలు అంతే. దూతలకు కూడా తప్పు చేసిన వారికి క్షమాపణ లేదు. లూసిఫర్తో పాటు పడిపోయిన దూతలందరికీ తీర్పే, ఇంకా వారికి క్షమాపణ లేదు. దూతల కొరకు యేసు ప్రభు శిలువలో చనిపోలేదు కాబట్టి ఆ విషయంలో కూడా దూతలకు దేవుని కృప లేదు. మంచిగుంటే మంచిగుంటారు, తప్పు చేస్తే మాత్రం నరకమే. వారి కొరకు యేసు ప్రభు శిలువలో చనిపోలేదు. కాబట్టి దూతల కంటే మనం శ్రేష్టమైన విధానంలో దేవుని కనికరం పొంది కృప పొందిన వారు కూడా. అందుకే దూతలు మనకి పరిచారకులు. తర్వాత 1 రాజులు 19:10 చదవండి. 10 అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠం పడగొట్టి రోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీసివేయటకై చూచుచున్నారని మనవి చేసి. ఒక విధంగా ఏలియా తానొక్కడే మిగిలి ఉన్నాడు. ఇశ్రాయేలు అందరూ తప్పిపోయారు. వారి మధ్యలో ఎవరు దేవుని కొరకు నిలవటం లేదు. తన్ను కూడా చంపజూస్తున్నారు అని ఒక విధంగా ఫిర్యాదు చేశాడు. అది తప్పు. ఎందుకంటే ప్రభు అన్నాడు, నాకు 7,000 మంది ఉన్నారు. బయలు దేవతకు మొక్కని వారు 7,000 మంది ఉన్నారు అని చెప్తారు. చదవండి 18 చదువు. అయిన ఇశ్రాయేలు వారు ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకింకను మిగిలి ఉందురు. ఏలియా ఒక విధంగా దేవుడు తన ప్రజలను ఒక విధంగా విడిచిపెట్టాడేమో అన్నట్టు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలను పూర్తిగా పోగొట్టుకున్నాడా, ఒక్కరు కూడా లేకుండా అన్నట్టు మాట్లాడాడు. కానీ అలా కాదు. దేవుని ప్రజల మధ్యలో ఎప్పుడు కూడా ఒక శేషమనే వాళ్ళు ఉంటారు. కొంతమంది తప్పిపోవచ్చు కొన్నిసార్లు, కానీ కొంతమందిని దేవుడు నిలువ పెట్టుకుంటాడు. ఒక శేషం. ఆ మాటలు రోమా పత్రికలో ఉంది చూడండి. రోమా 11:4-5 వచనాలు. అయితే దేవోక్తి అతనితో ఏం చెప్తున్నది? మోకాలునని 7,000 మంది పురుషులను
నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతం కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉన్నది. ఇంగ్లీష్లో ఇప్పటి కాలం సైతం అని ఉంది. తెలుగులో వచ్చింది. సరే, ఏమైనా ఎప్పటి కాలము అయినా సరే దేవుడు తన కొరకు కొంతమందిని ఏర్పరచుకొని కాపాడి నిలువబెట్టుకునే ఆ కార్యం మాత్రం ఎప్పుడు చేస్తాడు. తన ప్రజలైన వారిని పూర్తిగా పోగొట్టుకోడు, విడిచిపెట్టడు, మరచిపోడు. శత్రువు తన ప్రజలైన వారిని ఒకవేళ చెదరగొట్టగోరినా, దారి తప్పించగోరినా అందరినీ దారి తప్పించలేడు. కొంతమంది ఆ శోధనకు లొంగి దారి తప్పుతారు, కానీ కొంతమందిని దేవుడు ఏర్పరచుకొని నిలువబెట్టుకుంటాడు. శేషం తన కృప ద్వారా ఎప్పటికీ అలాగుంటది, ఇప్పుడు కూడా ఉంది. అందుకే మనం ఆ శేషములో ఉండాలి. నమ్మకమైన దేవుని కొరకు నిలిచే శేషములో మనం ఉండాలి. ఏర్పరచబడిన వారిలో ఉండాలి. నిలువబెట్టబడిన వారిలో ఉండాలి. తప్పిపోయిన గుంపులో చేరవద్దు. అదేవిధంగా ఆ గుంపుకు చెందిన వారిగా ఉండవద్దు. అది మనకు ఇవ్వబడిన ధన్యత. అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. వారి ప్రార్థన కూడా చేస్తారు. ఏర్పరచబడిన వారు దివారాత్రము చేసే మొర దేవుడు శీఘ్రముగా వింటాడు. లూకా 18 7 చదువు. లూకా 18:7. దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. 8 ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు. ఎంతమందికి తీర్పు తీర్చినా, ఎంతమంది దారి తప్పిపోయినా, కొంతమంది శేషము మిగులుతారు. ఆ శేషములో నమ్మకమైన వారు మొరపెట్టే మొర దేవుడు శీఘ్రముగా వింటాడు. ఎంత గొప్ప ఆదరణ! అందుకే మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనకి ఎంత విలువ ఇస్తున్నాడు ప్రభు. ఆ కొద్ది మందిగా ఉండి ప్రార్థన చేసే వారి ప్రార్థన దేవుడు శీఘ్రముగా వింటాడు, తప్పకుండా వింటాడు. వారి ప్రార్థన ద్వారా అనేకులను సమకూర్చుకుంటాడు, లేవనెత్తుతాడు, తప్పు దారి నుండి మంచి దారికి తీసుకొస్తాడు. అది దేవుని ఉద్దేశం. అందుకే మనం ప్రార్థన చేయాలి. ముఖ్యమైన సేవ. ఎంతోమంది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే సందర్భం మొదటిసారి చాలామంది ప్రార్థనలో వేచి ఉన్నట్టు ప్రభు రాకడ, మొదటి రాకడ, శిశువుగా జన్మించి లోకానికి దేవుడు శరీరధారిగా రక్షకుడుగా వచ్చే సందర్భంలో కూడా చాలామంది ప్రార్థన చేసినట్టు కూడా చదువుతాం.
భయభక్తులు, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవించాడు. అన్న ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది? అన్న విధవరాలు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది? 84 సంవత్సరాలు. వా! విధవరాలు 7 సంవత్సరాలలోనే భర్త చనిపోయాడు. ఇంకా అప్పటి నుండి సరే ఒకవేళ 20వ సంవత్సరం పెళ్లి చేసుకుందాం అనుకోండి, 27వ సంవత్సరంన భర్త చనిపోయాడు. అప్పటి నుండి 84, 27 + 84 ఎంత అయింది? 111 దాదాపు అట్లా లెక్క వేసుకుంటే 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన విధవరాలుగా చేసింది. ధన్యురాలు. యేసు ప్రభు మొదటి రాకడ దినాలు. ఇప్పుడు రెండవ రాకడ దినాల్లో ఎంతమంది అలాగ ప్రార్థన చేసేవారు ఉంటారు? శేషం మొరపెట్టేవారు. కరోనా గురించి మాత్రమే కాదు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడేవారుగా ఉండాలి. అనేకులు సిద్ధపరచబడాలి. అది మన ముఖ్యమైన భారం. అనేకులు రక్షణ పొందాలి. అనేకులు బుద్ధిగల కన్యకల వలె కావాలి. అనేకులు ప్రతిష్ఠ చేయబడాలి. అనేకులు ప్రభు రాకడలో సంసిద్ధులుగా ఉండాలి. ఇది ముఖ్యమైన భారం. కాబట్టి ఆ భారంతో ప్రార్థన చేయండి. ఏలియాను కూడా దేవుడు అనేక రీతులుగా దర్శిస్తున్నాడు. అనేక సూచనల ద్వారా కూడా ప్రత్యక్షం అవుతున్నాడు. భూకంపము, తర్వాత గాలి, తర్వాత మెరుపులు, అగ్ని. అయితే అందులో దేవుడు ప్రత్యక్షం కాలేదు అని రాయబడి ఉంది. మెల్లని స్వరంతో మాట్లాడాడు. అది కూడా ఒక హెచ్చరిక. అనేక సార్లు ఏదో అద్భుతం, ఏదో సూచక క్రియ జరగాలని కొంతమంది ప్రభు దినాల్లో కూడా ఆశపడి ప్రభువుని వచ్చి అడిగారు, మాకు ఒక సూచక క్రియ చేసి చూపెట్టు. కానీ ప్రభు అంతగా వారిని మెచ్చుకోలేదు. ఎవరు సూచక క్రియను వెతికేది? ఎలాంటి వారు? వ్యభిచార తార. సూచక క్రియ వెతికేది అని అన్నాడు ప్రభు. కాబట్టి జాగ్రత్త ఉండాలి. దేవుడు మనతో నెమ్మదిగా, వ్యక్తిగతంగా, మెల్లని స్వరముతో మాట్లాడడం అన్నిటికంటే మించిన ధన్యత. ఏదో సూచక్రియలు చేసేవారు ఎప్పుడు సూచక్రియలే చూస్తుంటారు, దాని కొరకే ఆశపడుతుంటారు. వారి ఆత్మీయ జీవితం అంతగా స్థిరంగా ఉండదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా అద్భుతాలు జరగాలి, వింత జరగాలని ఆశపడే మనసు మంచి మనసు కాదు. జాగ్రత్త. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాకు ఏమి చెబుతాడో నేను వినాలి, అది నేను చెయ్యాలి, అది నా జీవితంలో నెరవేరాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాకు ఆజ్ఞ ఇవ్వాలి, అది నేను జాగ్రత్తగా నెరవేర్చాలి. అది గొప్ప ధన్యత. దానికి విలువ ఎక్కువ. అందుకే దేవుడు మనతో మాట్లాడడం
అనేది గొప్ప ధన్యతగా మనం చూస్తున్నాం. మెల్లని స్వరం. మందిరంలో కూడా 2 కెరూబుల మధ్యలో నుండి ప్రభు మాట్లాడేవారు. ఆ మాట చదవండి. సంఖ్యాకాండం 7:89. సంఖ్యాకాండం మోషే 80. మోషే యెహోవాతో మాట్లాడుటకు కరుణాపీఠం మీద నుండి అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరం అతడు వినని. అది దేవుని కోరిక. ప్రత్యక్ష గుడారం యొక్క ఉద్దేశం, మందసం యొక్క ఉద్దేశం, ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్తార్థ దినం రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆ రక్తమును కరుణాపీఠం మీద ప్రోక్షించి అగ్ని వచ్చి ఆ రక్తమును దహించి వేసిన తర్వాత దేవుడు మాట్లాడేవారు. కరుణాపీఠం మధ్యలో ఉన్నది. ఆ స్వరం వినడానికే ప్రధాన యాజకుడు ఆశపడేవాడు. ఏం మాట్లాడతాడు అది వినడానికే ప్రజలందరూ వేచి ఉండేవారు బయట. అదే వారి ధన్యత. కాబట్టి మనం కూడా ప్రభు స్వరం వినడానికి, మెల్లని స్వరం వినడానికి ఆశపడాలి. దేవుడు నాతో మాట్లాడాడు అనే అనుభవంలోనికి రావాలి. అనేక సందర్భాల్లో మనుషులు ఏదేదో ఆశపడుతుంటారు. అది వింత, అద్భుతం, సూచక క్రియ. దానికంటే దేవుడు మనతో మాట్లాడేది గొప్ప ధన్యత. అలాగా మనం ప్రభువులో ఎదుగుతాం. ప్రభుకు సమీపస్తులుగా ఉంటాం. ప్రభు యొక్క స్వరం వినడమే అన్నిటికంటే మించిన ధన్యత. ఏలియాకు దేవుడు ఎన్నో బాధ్యతలు కూడా ఇచ్చి మరి అంత నిరుత్సాహపడిన వ్యక్తిని తన స్వరం ద్వారా బలపరిచి తనకిచ్చిన బాధ్యతలు కూడా మరి సిరియాకు హెజేలును రాజుగా అభిషేకించాలి, తర్వాత జెహూను ఇశ్రాయేలు మీద అభిషేకించాలి, ఇంకా ఎలీషాను తన స్థానములో అభిషేకించి నిలవబెట్టాలి. 3 బాధ్యతలు. ఎంత గొప్ప అభిషేకం ఇవ్వడానికి కూడా ఏలియా సిద్ధపరచబడ్డాడు. ఎంతో నిరుత్సాహపడిన వ్యక్తిని దేవుడు ఎలాగ లేవనెత్తుతాడు, అభిషేకిస్తాడు తన గొప్ప పని కొరకు. అది మనకి ఇవ్వబడిన ధన్యత. ప్రభు పని, ప్రభువుకు జత పనివారుగా ఉండడం అంటే ప్రభువుతో కలిసి పని చేయడం, జత పనివారు. దేవుడు ఏమైతే చెయ్యబోతున్నాడో అది మనకు చెప్పడం ఎంత ధన్యత. మన ద్వారా చేయించడం ఎంత ధన్యత. దాని కొరకు ఏలియాను దేవుడు సిద్ధపరచాడు. ఏలియా కూడా ఎలీషాను కూడా నియమించడం ఒక గొప్ప బాధ్యత. ఏలియా తర్వాత తన వయసు అయిపోతుంది, అందుకే ఇప్పుడు తన స్థానంలో ఎలీషా నిలబడాలి. అది ఒక గొప్ప
బాధ్యతగా అప్పగించారు. ఆ విధంగా ప్రభు సేవ కొనసాగాలి. అందుకే ప్రభు తన దాసులను బలపరిచి ఆదరించి తన స్వరము ద్వారా బలపరిచి అభిషేకించి తన పనులన్నిటి కొరకు ఎంతో నిరుత్సాహ పరిస్థితిలో కూడా లేవనెత్తి ధైర్యపరిచి తన స్వరము ద్వారా బలపరిచి తన చిత్తమును నెరవేర్చుటకు గొప్పగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అలాగే దేవుడు మనల్ని కూడా వాడుకొనును కాక. అలాగే మనం సిద్ధపడాలి. దేవుడు సిద్ధపరచును కాక. ఇప్పుడు మనం ప్రార్థనకి వెళ్తాం. ఈ దినము బైబిల్ స్టడీ ప్రార్థన చేయండి. రేపు సహోదరుల కూడిక దయచేసి ఒక అరగంట ముందుగానే ముగిస్తే ఒక పెళ్లి కూడా చేయాలి. రేపు ఉదయం కనీసం 12 గంటల కన్నా మొదలు పెట్టాలి. 10:30 నుండి 11:30 వరకు సిస్టర్స్ మీటింగ్ ముగిస్తే 11:30 నుండి ఒక విధంగా పెళ్లి మొదలు పెట్టాలి. అది కూడా చిట్టి మోసెస్ గారి మనుమడు ద్రోణాచలంలో సేవ చేసిన చిట్టి మోసెస్ గారి మనుమడు రేపు ఉదయం అంటే మధ్యాహ్నం ప్రార్థన చేయండి. తర్వాత డిసెంబర్ 3 గురువారం ఆల్ ఇండియా గాడ్ సర్వెంట్స్కు ప్రేయర్ పెట్టారు. వాళ్ళు వచ్చి అన్నీ మరి చాలా కాలం అయింది సేవకుల మీటింగ్ పెట్టి అందరు రావాలని కోరబడుతున్నారు. ప్రార్థన చేయండి. ఒకవేళ క్యాలెండర్లు మోటార్ కార్డు వాళ్ళకి ఏమైనా కావాలంటే కూడా తీసుకుపోవచ్చు. పిలుస్తున్నాం. దూరం నుండి కూడా వచ్చి ప్రార్థనలో పాల్గొంది. అది ఆధారంగా ఇంకా సువార్త సేవ కొరకు కూడా ప్రార్థన చేయండి. గుల్బర్గా కొరకు దేశంలో భర్తన జరుగుతూ ఉంది. సువార్త జరుగుతూ ఉంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. జ్యోతి కాంపౌండ్లో ఉండే మరియమ్మ, ముందు జ్యోతి కాంపౌండ్ అనేవాళ్ళు ఎదురుగా పాటు, ఆ మరియమ్మ ప్రభు మహిమలో పోయింది. ఇప్పుడే పిల్లలు వచ్చారు. వారి కొరకు మరి మధ్యాహ్నం తర్వాత ఎప్పుడో సమాజ చేస్తుందేమో ప్రార్థన చేయండి. తర్వాత కండ్లపల్లి కూడా సువార్త క్రిస్మస్ టైంలో చేయాలని ఉన్నారు. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. జూలో కూడా సువార్త చేయాలని ఉన్నారు. మనవి ఇచ్చారు. మరి బుధవారం అని రాశారు. బుధవారం అయిపోయింది. సరే, సువార్త సేవ క్రిస్మస్ టైంలో ఎన్నో స్థలాల్లో ఇంకా చేస్తారు కూడా. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. బీహార్లో ఆర్లగడ్డ శామ్యుల్ సేవ చేస్తున్నాడు. అక్కడ కొంత ఆటంకాలు వస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మందిరం కట్టిన దాన్ని కూడా అక్కడ ఆరాధన జరగకుండా ఆటంకపరుస్తున్నారు. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకో సహోదరి మనవి ఇచ్చింది. ఆమె ఇంట్లో మామగారు మంత్రాలు చేసి తను చంపడానికే చూస్తున్నారు. మణి తన భర్త కూడా ఇంకా ప్రభువుని నమ్మలేదు. తాను కూడా నమ్మేటట్టు ప్రీతిగా పాప కూడా 14 సంవత్సరాలే. ఆమె కూడా దేవుడు విశ్వాసం ఉంచింది. మన వచ్చి మాట్లాడిపోయారు. ఇక్కడ హెబ్రోన్ దగ్గరే ఆంధ్ర కేఫ్ దగ్గర మణి కొరకు, కుటుంబం కొరకు ఈ మంత్రాల శక్తి అంతా ఓడిపోయేటట్టు, నాశనం అయ్యేటట్టు ప్రార్థన చేయండి. ఇంకేదైనా అత్యవసరత ఉంటే కూడా రాసి ఇవ్వండి, ప్రార్థన చేస్తాం. ఒక సహోదరుడు మొదలు పెట్టారు ప్రార్థన. కృపగల తండ్రి, ఘనమైన దేవ, సర్వాధికారి, మహాగణుడ,